ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియా మొబైల్ కాంగ్రెస్ను ఆవిష్కరించి తనదైన శైలిలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వాటిలో ప్రధానంగా 2014 అనేది ఒక తేదీ కాదు, ఒక మార్పు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రజలు పాత అవుట్డేటెడ్ ఫోన్లను తిరస్కరించారంటూ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఎవరిని గురించి ఈ వ్యాఖ్యలు చేశారో తేలికగానే అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో ఆయన ప్రసంగం ఇలా సాగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2014 అనేది కేవలం ఒక తేదీ కాదు, ఒక మార్పు అని అన్నారు. ఇలాగైతే ప్రజలు అవుట్డేటెడ్ ఫోన్లను ఎలా తిరస్కరించి కొత్త ఫోన్లకు మారారో అలాగే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఒకప్పుడు భారత్ మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ప్రస్తుతం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు యాపిల్ నుంచి గూగుల్ వరకు భారత్లో తయారీ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ యూపీఏ నేతృత్వంలోని కాంగ్రెస్ను ఈ సందర్భంగా చురుకలందించారు. కాంగ్రెస్ను అవుట్డేటెడ్ ఫోన్లతో పోల్చారు. స్తంభించిపోయిన మొబైల్ స్క్రీన్లని ఎన్నిసార్లు స్వైప్ చేసినా లేదా ఎన్నిసార్లు బటన్లు నొక్కినా అది పనిచేయదని, అలాగే గతంలోని యూపీఏ ప్రభుత్వం కూడా మొబైల్ ఫోన్ స్క్రీన్ మాదిరిగా స్తంభించిపోయింది అన్నారు. ఆ ఫోన్ని తిరిగి ప్రారంభించాలనుకుంటే బ్యాటరీ ఛార్జింగ్ చేసినా లేదా బ్యాటరీని మార్చినా పనిచేయదని కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు. 2014లో ప్రజలు అవుట్డేటెడ్ ఫోన్లను వదిలేశారన్నారు. అదే సమయంలో దేశ ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు. దేశంలో అత్యంత వేగమైన 5G మొబైల్ టెలిఫోన్ నెట్వర్క్ ని ప్రారంభించిన తర్వాత ఇండియా ప్రస్తుతం 6Gకి మారిపోయిందన్నారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం మేడ్ ఇన్ ఇండియా ఫోన్లను వాడుతోందన్నారు. ప్రస్తుతం మొబైల్ బ్రాడ్బ్యాండ్ స్పీడ్లో ఇండియా 43వ ర్యాంకు చేరుకుందని గుర్తు చేశారు. ఇంతకు ముందు ఇండియా 118వ ర్యాంక్లో ఉండేదని గుర్తు చేశారు మోదీ. దేశంలో 5G నెట్వర్క్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సుమారు 4 లక్షల 5G సబ్స్టేషన్లను ఏర్పాటు చేశామని ప్రధాని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ప్రజలకు మూలధనం అందుబాటులో ఉంచడంతో పాటు రిసోర్సెస్ యాక్సిస్తో పాటు టెక్నాలజీ యాక్సిస్ను అందుబాటులో ఉంచడానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని మోదీ వివరించారు. ప్రధానమంత్రి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ను ఆవిష్కరించిన తర్వాత మాట్లాడుతూ దేశంలో 5G నెట్వర్క్ను విస్తరించడమే కాకుండా 6G టెక్నాలజీతో గ్లోబల్ లీడర్గా అవతరించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి 2G గురించి తెలిసిందే అంటూ గతంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో 2G స్పెక్ట్రమ్ కేటాయింపులో జరిగిన కుంభకోణం గురించి ప్రస్తావించారు. తన ప్రభుత్వం హయాంలో 4G టెక్నాలజీని విస్తరించాం, ఒక ఆరోపణ కూడా రాలేదు. 6G టెక్నాలజీలో ప్రపంచంలోనే ఇండియా నెంబర్ 1కు చేరుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో టెలికాం టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. అది 6Gలో కానియంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా సెమీకండక్టర్స్, డ్రోన్స్ లేదా స్పేస్ సెక్టార్ను తీసుకుంటే భవిష్యత్తులో విప్లవాత్మకమైన మార్పులు చూస్తారని అన్నారు. 5G టెక్నాలజీని ఆవిష్కరించిన తర్వాత సుమారు 4 లక్షల 5G బేస్ స్టేషన్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయని అన్నారు. దేశంలోని 97% నగరాల్లో 5G కనెక్టివిటీతో పాటు 80% ప్రజలకు 5G సేవలు అందుతున్నాయన్నారు మోదీ. ప్రస్తుతం ప్రపంచం మేడ్ ఇన్ ఇండియా ఫోన్లను వినియోగిస్తోంది అన్నారు. దీన్ని బట్టి చూస్తే టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చూస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇటీవలే గూగుల్ ఇండియాలో పిక్సెల్ ఫోన్లు ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. శాంసంగ్ ఫోల్డ్ 5G మొబైల్ ఫోన్లు, యాపిల్ ఐఫోన్ 15లను ఇండియాలోనే తయారవుతున్నాయన్నారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం మేడ్ ఇన్ ఇండియా ఫోన్లను వాడుతున్నందుకు గర్వంగా ఉందన్నారు మోదీ. ఒకప్పుడు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి ఎదిగామన్నారు. కాగా ఈ కార్యక్రమంలోనే ప్రధాని మోదీ 100 5G US కేస్ ల్యాబ్స్ ను దేశంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కు అందజేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో భారత మండపం కన్వెన్షన్ సెంటర్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 7వ ఎడిషన్ను ప్రారంభించారు. భవిష్యత్తు ఇక్కడే ఇప్పుడే ఉందన్నారు. కాగా ఈ మొబైల్ కాంగ్రెస్ ఈ నెల 27 నుంచి 29 వరకు కొనసాగనుంది. కాగా 3 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి సుమారు 22 దేశాల నుంచి 1,00,000 మంది వరకు సుమారు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. వారిలో 5,000 మంది సీఈఓ స్థాయి డెలిగేట్స్, 230 మంది ఎగ్జిబిటర్స్, 400 స్టార్టప్స్, వివిధ మార్గాలకు చెందిన భాగస్వాములు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో ఇండియాకు చెందిన టాప్ కార్పొరేటర్లు ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతి మిట్టల్, ఆదిత్య బిర్లా గ్రూప్నకు చెందిన కుమార మంగళం బిర్లా, రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీతో పాటు టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.